నెక్స్ట్ చూడండి, ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను మీకు? ఒక లెక్క ఇచ్చాను. ఏ లెక్క ఇచ్చాను? పవన్ కార్తీక్ అనే లెక్క ఇచ్చాను. పవన్ ఎవరి మీ బిల్ రాశాడు? కార్తీక్ మీ బిల్ రాశాడు. గడువు తేదీ వరకు పవన్ బిల్ తన దగ్గర ఎట్టి పెట్టుకున్నాడు. బిల్లు ఏమైంది? ఆదరణ చెందింది. ఆదరణ చెందడం అంటే ప్రాపర్గా సవ్యంగా బిల్లు కట్టేశారు. ఇప్పుడు దీంట్లో రెండో మోడల్ చెప్తున్నాను. రెండో మోడల్ అంటే అర్థం ఏంటి? సరుకు అమ్ముతాడు, బిల్లు రాస్తాడు, కానీ గడువు తేదీని వాడు చెల్లించలేకపోతాడు, అంటే అనాదరణ చెందుతాడు. ఆ మోడల్ చెప్తున్నాను, రాసుకోండి. ఇప్పుడు రాయండి లెక్క. మార్చి 1 2020 మార్చి 1 2020 అఖిల్ మార్చి 1 2020 అఖిల్ 15,000 రూపాయల సరుకును అరువుపై నిఖిల్కు అమ్మెను. నిఖిల్కు అమ్మెను. అరువుపై నిఖిల్కు అమ్మెను. రాస్తారా? అరువుపై నిఖిల్కి అమ్మెను. మళ్ళీ చెప్తాను. మార్చి 1 2020 అఖిల్ 15,000 రూపాయల సరుకును అరువుపై ఎవరికి అమ్మాడు? నిఖిల్కి అమ్మెను. ఫుల్ స్టాప్ పెట్టండి. అదే రోజున ఆ మొత్తమునకు అతనిపై 3 నెలల బిల్లు రాశాడు. గడువు తేదీ వరకు అఖిల్ ఆ బిల్లును తన వద్దనే ఉంచుకున్నాడు. ఫుల్ స్టాప్. గడువు తేదీన నిఖిల్ తన ఆర్థిక కారణాల వలన బిల్లు చెల్లించలేకపోయాడు. అఖిల్ ధృవీకరణ ఖర్చులు 50 రూపాయలు ఖర్చు చేశాడు. అఖిల్ ధృవీకరణ ఖర్చులు 50 రూపాయలు ఖర్చు చేశాడు. ఇంగ్లీష్ మీడియంలో లెక్క రాసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో On March 1st, 2020, Akhil sold goods to Nikhil. For rupees 15,000. 15,000. Full stop. మళ్ళీ చెప్తున్నాను. On 1st March 2020, Akhil sold goods to Nikhil for rupees 15,000. 15,000. Full stop. On the same day, Akhil draws a bill for 3 months. Okay. Full stop. On the due date, due to financial problems, Nikhil does not pay the bill amount. Noting charges paid by Akhil 50 rupees. Pass necessary journal entries in the books of both the bodies. First చూడండి జాగ్రత్తగా లెక్క. ఫస్ట్ ఎవరికి సరుకు అమ్మారు? ఇప్పుడు ఫస్ట్ ఎవరికి సరుకు అమ్మారు? అఖిల్ నిఖిల్కి అమ్మాడు. అఖిల్ సోల్డ్ గూడ్స్ టు ఏంటనమాట? నిఖిల్. At present the position is Akhil sold goods away to ఎవరికనమాట? నిఖిల్. సో the seller is Akhil, purchaser is Nikhil. అంటే అఖిల్ పార్టీ ఏంటనమాట? డ్రాయర్. నిఖిల్ పార్టీ ఏంటనమాట? డ్రాయింగ్.
డ్రాయర్ డ్రాయింగ్, కర్త స్వీకర్త. ఇప్పుడు అఖిల్ ఎవరన్నమాట? కర్త, బిల్లు కర్త. దీన్ని ఇంగ్లీష్ ఏమంటారన్నమాట? డ్రాయర్ అంటారు. DRAWER డ్రాయర్. ఫస్ట్ ఎవరికి అన్నారు? మార్చ్ 1, 2020 అఖిల్ నిఖిల్ కన్వర్ట్ కాబట్టి ఏం రాసుకోవాలి? అఖిల్ పుస్తకాలలో నిఖిల్ అకౌంట్ డేటా, నిఖిల్ అకౌంట్ డేటా 2 అమ్మకాలు అని రాసుకుంది. 2 అమ్మకాలు ఇంగ్లీష్ ఏంటన్నమాట? సేల్స్. అమౌంట్ ఎంత? 15,000. 15,000. నెక్స్ట్ నేను రాయాలి రూపాయి సరుకు అమ్మినందున. ఇంగ్లీష్ ఏం రాసుకోవాలి? బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. హ్యాపీ. ఎవరెవరికన్నారు? ఇప్పుడు అఖిల్ నిఖిల్ కన్వర్ట్. అఖిల్ ఏమవుతాడు అన్నమాట? కర్త, ఇస్ ద డ్రాయర్. అఖిల్ ఎవరు కన్వర్ట్? నిఖిల్ అమ్మిల్. అంటే నిఖిల్ సంవత్సరం నుంచి ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి నిఖిల్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారము అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ ద రిసీవర్. నిఖిల్ అనే వ్యక్తి సంవత్సరం నుంచి ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి నిఖిల్ డెబిట్ చేయాలి. మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, సరికి వెళ్ళిపోతుంది. వాస్తవిక ఖాతా ప్రకారం వెళ్ళిపోయిన సరికి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అకార్డింగ్ టు రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ debit what comes in, credit what goes out. Given the circumstances, sales is going into the firm, that's why sales account should be taken. ఇక్కడ ఏం రాసుకోవాలి? నెక్స్ట్ రూపాయి సరుకు అన్న కదా, ఇంగ్లీష్ ఏం రాయాలి? బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అని రాసుకోవాలి. నిఖిల్ దాంట్లో ఏం రాయాలి? చూడండి అక్కడ నిఖిల్ దాంట్లో ఇది కొనుక్కున్నాడు కాబట్టి డేట్ ఏం వేసుకుంటారు? మార్చ్ 1, 2020. ఇతని పేరు ఏంటన్నమాట? స్వీకర్త అవుతుంది. స్వీకర్త. ఇంగ్లీష్ ఏమంటారన్నమాట? డ్రాయింగ్. DRAWER డ్రాయింగ్ అంట. కొనుక్కున్నాడు కాబట్టి ఏం రాసుకోవాలన్నమాట? కొనుగోలు ఖాతా డేటా. కొన్నాడు, మన కొనుగోలు సరుకులు వచ్చాయి. వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చిందని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే కొనుగోలు ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఇంగ్లీష్ ఏంటన్నమాట? పర్చేజెస్ అకౌంట్ డేటా. పర్చేజెస్ అకౌంట్ డేటా 2 ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? అఖిల్. అఖిల్ తెలుగులో కూడా అఖిల్ అని రాసుకుంటాం. అమౌంట్ ఎంత? 15,000. ఇక్కడ కూడా 15,000. చిట్టపట అర్థమైందా? కొనుగోలు కొనుక్కున్నాడు కాబట్టి మన సరుకు వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. పర్చేస్ అకౌంట్ డేటా. ఎక్కడ ఉంటుంది? రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో purchases are coming to the firm, that's why purchase account should be debited. Who will give the utility to the firm? Akhil. So Akhil account should be credited according to a principle, personal account principle. వ్యక్తిగత ఖాతా సూత్రం ప్రకారం సంస్థకు ప్రయోజనం చేసిన వ్యక్తి ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అఖిల్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. పేజీ రూపాయి సరుకు కొనాలన్నా ఓకేనా? ఇంగ్లీష్లో ఏంటన్నమాట? బీయింగ్ గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ ఎవరి నుంచి కొన్నాడు? అఖిల్. తెలుగులో ఏంటి? రూపాయి సరుకున్నాను. అది ఫస్ట్ డబ్బులు అయింది. 2 డబ్బులు అర్థమైనాయా? ఫస్ట్ ఎవరి దాంట్లో రాసుకోవాలి? అఖిల్ దాంట్లో రాసుకోవాలి. అఖిల్ ఏం చేశాడు? నిఖిల్ అనేవాడికి సరుకులు అమ్మాడు. అంచేత ఏం రాయాలన్నమాట? సంస్థ నుంచి ప్రయోజనం ఎవరు పొందుతున్నారు? నిఖిల్ పొందుతున్నాడు. అంచేత నిఖిల్ ఖాతా డేటట్టు ఏం రాయాలి? అమ్మకాలు. మన దగ్గర సరుకు వెళ్ళిపోతుంది కాబట్టి అఖిల్ దాంట్లో ఫస్ట్ డబ్బులు. నిఖిల్ ఏం చేశాడు? ఆడ అమ్మితే నిఖిల్ గడు కొనుక్కున్నాడు కాబట్టి ఏం రాయాలి? కొనుగోలు ఖాతా డేటా, పర్చేస్ అకౌంట్ డేటట్టు ఎవరు కొన్నాడు? అఖిల్. ఆడికి ఫస్ట్ డబ్బులు అయింది. ఇప్పుడు నమ్మకం కోసం అఖిల్ ఏం చేస్తాడు? బిల్లు రాస్తాడు. ఎవరి మీద? నిఖిల్ మీద. అంటే ఏం రాసుకోవాలి? ఇప్పుడు మనకేమొస్తుంది? బిల్లు వస్తుంది. అంటే తెలుగులో ఏం రాసుకోవాలన్నమాట? వసూలు బిల్లు అకౌంట్ డేటా ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇది నిఖిల్ దగ్గర నుంచి వచ్చింది. ఇంగ్లీష్లో ఏం రాయబడింది? బిల్స్ రిసీవబుల్. RECIVABL బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 2 నిఖిల్ అని రాసుకున్నాం.
ఓకేనా? మనకి ఏమొచ్చింది? బిల్ వచ్చింది. వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చిందని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే బిల్ వచ్చింది కాబట్టి బిల్ డెబిట్ చేయాలి. సంస్కృతంగా అరేంజ్ చేసేది who will give the credit to the fund that నిఖిల్. సో నిఖిల్ అకౌంట్ షుడ్ బి క్రియేటెడ్ అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ తీసుకుంటాం. వ్యక్తిగత ఖాతా సూత్ర ప్రకారం సంస్కృతంగా చేసే వ్యక్తి ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. అంటే నిఖిల్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. అమౌంట్ ఎంత? 15,000. నెక్స్ట్ ఏంటి? అరువుపై సరుకు పన్ను. సార్ బిల్లు రాసిన ఎన్ని నెలలు? ఇక్కడ 3 నెలల బిల్లు రాసిన లేదా వచ్చిందన్న. బీయింగ్ 3 months bill received. RECEIVed. being 3 months bill received. 3 నెలల బిల్లు. అర్థమైందండి? నిఖిల్ దాంట్లో ఏం రాసుకోవాలంటే మనం మార్చి 1 డేట్ 2020 సేమ్. వీటి వసూలు బిల్లు అయితే ఏమవుతుంది? చెల్లింపు బిల్లు అవుతుంది. అంటే బిల్లు యాక్సెప్ట్ చేస్తుంది. నేను రాస్తాడు, నేను యాక్సెప్ట్ చేస్తాను. నిఖిల్ దాంట్లో ఏం రాయాలంటే చూడండి, అఖిల్ ఖాతా డేటా సంవత్సరం ప్రయోజనం అవుతుంది. అఖిల్ పొందుతుంది. అఖిల్ అకౌంట్ డేటా 2 మన దగ్గర చెల్లిపోతుంది. మనం ఏమని నిర్మించాం? చెల్లింపు బిల్లు అని నిర్మించాం. చెల్లింపు బిల్లు అని రాసుకోవాలి. చెల్లింపు బిల్లు ఎంత అమౌంట్? 15,000. అఖిల్ ఖాతా డేటా సంవత్సరం ప్రయోజనం ఎవరు పొందుతున్నారమ్మా? అఖిల్ పొందుతారు. అఖిల్ ఖాతా డేటా 2 మన దగ్గర నుంచి ఏమైపోతుంది? బిల్లు వెళ్ళిపోతుంది కాబట్టి చెల్లింపు బిల్లు రాసుకోవాలి. 15,000. నెక్స్ట్ టైం రాయాలంటే 3 నెలల బిల్లు అంగీకరించినందున ఇంగ్లీష్ ఏం రాయాలంటే బీయింగ్ 3 months bill 3 months bill accepted. being 3 months bill accepted. అర్థమైందా కాన్సెప్ట్? ఫస్ట్ నమ్మకం కోసం ఎవరెవరి మీద బిల్ రాశాడు? అఖిల్ నిఖిల్ మీద రాశాడు. అంటే అఖిల్కి ఏమవుతుంది? వసూలు బిల్ అవుతుంది. వసూలు బిల్లు ఖాతా డేటా మనకు వచ్చింది కాబట్టి వసూలు బిల్లు డెబిట్ చేయాలి. బిల్స్ అకౌంట్ డేటా. నువ్వు సంస్థ ప్రయోజనం అరేంజ్ చేశారు. నిఖిల్ అందజేశాడు. నిఖిల్ క్రియేట్ చేయాలి. నిఖిల్ దాంట్లో ఏం రాసుకోవాలి? మనకి బిల్ ఎవరికి ఇచ్చాం? అఖిల్కి ఇచ్చాం. అఖిల్ ప్రయోజనం పొందుతున్నాడుగా అఖిల్ ఖాతా డేటా 2 మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది చెల్లింపు బిల్. మీరు రాసుకోవడం మాత్రం ఎలా రాసుకోవాలి? నేను ప్యారల్గా రాస్తున్నాను. మీరు ఫస్ట్ అఖిల్ పుస్తకాల్లో చిట్టపత్రాలు 1 పేజీలో రాసుకోవాలి. పక్క పేజీ తిప్పుకుని ఇక్కడ 3 చిట్టపత్రాలు వస్తాయి. నిఖిల్ పుస్తకాల్లో చిట్టపత్రాలు అని చెప్పి 3 చిట్టపత్రాలు వస్తాయి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు గడువు తేదీకి లెక్కట్టండి. మార్చి 1 నుంచి 3 నెలలు అంటే ఎలా కట్టాలి? ఏప్రిల్ 1, మే 1, జూన్ 1 3 రోజులు కలపాలని చెప్పాను కదా. ఎందుకని? అనుగ్రహ ధనాలు అంటే ఏమవుతుంది అనమాట? జూన్ 4 అవుతుంది. జూన్ డేట్ చూడండి. ఇక్కడ జూన్ 4 2020. ఇప్పుడు గడువు తేదీ వచ్చింది. డబ్బులు ఎవరు కట్టాలి? నిఖిల్ కట్టాలి. ఎవరికి కట్టాలి? అఖిల్ కట్టాలి. మరి నిఖిల్ కట్టాడా? కట్టలేదు. అంటే ఆర్థిక కారణాల వల్ల కట్టలేకపోయాడు. అంటే బిల్లు ఏమైపోయింది? ఇప్పుడు ఇందాకను ఆదరణ చెందింది ఇందాక లెక్కలో, ఇప్పుడు ఈ లెక్కలు ఏమైంది? అనాదరణ చెందింది. అంటే డబ్బులు కట్టకపోతే మళ్ళీ ఏమవుతుంది? నిఖిల్ రుణగ్రస్తులు అవుతుందా? అక్కడ మళ్ళీ డబ్బులు ఇవ్వాలా? హలో కేర్ఫుల్ అబ్బాయి అమ్మాయి విన్నారా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు డబ్బు కట్టలా. ఎవరు? నిఖిల్ గడి కట్టకపోతే మళ్ళీ ఏమవుతాడు? అఖిల్కి రుణగ్రస్తుడు అవుతాడు. అంటే ఏం రాయాలన్నమాట? నిఖిల్ ఖాతా డేటా ఇంగ్లీష్లో నిఖిల్ అకౌంట్ డేటా అని రాసుకో. ఎంత అంటే 15,000 రూపాయలు అసలు. ధృవీకరణ ఖర్చులు, నోటింగ్ ఛార్జెస్ అంటే అర్థం ఏంటంటే మరి కట్టాడో లేదో తెలియాలి కదా. ఫోన్లు చేయొచ్చు, వాడి దగ్గర స్వయంగా వెళ్ళొచ్చు, రిక్షా కట్టించుకోవచ్చు, ఆటో మీద వెళ్ళొచ్చు, బస్సు మీద వెళ్ళొచ్చు. వాటికి పెట్టిన ఛార్జెస్ ఏమంటారన్నమాట? ధృవీకరణ ఖర్చులు అంటారు. అర్థమైందా? సెల్లో బ్యాలెన్స్ వేయించుకోవాలి కదా వాడికి ఫోన్ చేయాలంటే. లేదా వాడి దగ్గరికి వెళ్ళాలంటే బస్సు మీద, దూరం అయితే బస్సు మీద వెళ్ళాలి కదా. ఫోన్కి రెస్పాండ్ అవ్వకపోతే వాడి ఇంటికి వెళ్ళాలి. అది బస్సు మీద వెళ్ళొచ్చు, ఆటో మీద వెళ్ళొచ్చు, దేని మీద వెళ్ళొచ్చు. ఆ డబ్బులని ఎవరి దగ్గర వసూలు చేస్తాడు? అఖిల్ గడి నిఖిల్ దగ్గర వసూలు చేస్తాడు. 50 రూపాయలు ఖర్చు పెట్టాడు లెక్కలో. దాన్ని ఏమంటారన్నమాట? ధృవీకరణ ఖర్చులు, నోటింగ్ ఛార్జెస్ అంటారు ఇంగ్లీష్. అంటే 15,000 ప్లస్ 50 ఎంత అవుతుంది? 15,050. 2 మన దగ్గర ఏమైపోతుంది? వసూలు బిల్లు. మనకు ఉపయోగం లేదనమాట. చెత్త కాగితం. నేను నువ్వు మారగా 500 ఇచ్చాను, అది ఉపయోగం లేదు. మరి నీకే ఇచ్చేస్తాను కదా, అలాగనమాట.
వసూలు బిల్ ఎంత 15,050. మ్యాచ్ ఏంటి బీయింగ్ బిల్ డిజానర్డ్. తెలుగులో బిల్లు అనాదరణ పొందినందున. బిల్లు అనాదరణ పొందినందున ఏం రాసుకోవాలి? నిఖిల్ డబ్బులు కట్టలేదమ్మా. కట్టకపోతే మళ్ళీ డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేసుకుంటాం? మనం నిఖిల్ దగ్గర వసూలు చేసుకుంటాం. అంటే మళ్ళీ నిఖిల్ ఏమైపోతాడు? ఈజ్ అవర్ డేటర్, రుణగ్రస్తుడు అవుతాడు. మన దగ్గర నుంచి ఏమైపోతుంది? వాడు ఇచ్చిన కాగితం ఉపయోగపడతా? ఏం ఉపయోగపడదు. అంటే బిల్లు వెళ్ళిపోతుంది. బిల్లు ఏం చేయాలి మేడం? క్రియేట్ చేయాలి వసూలు. ఇప్పుడు నిఖిల్ దాంట్లో రాస్తాం. ఎవరు రాసుకోవాలి చూడండి. జూన్ 4, 2020 ఏమి రాయాలంటే నిఖిల్ దాంట్లో చూడండి. మన బిల్లు మనకు వచ్చేస్తుంది. చెల్లింపు బిల్లు అర్థమైందా? మన మారం నోటు మనకు వచ్చేస్తాం. 100-500 మనం మారం ఇచ్చాం. మళ్ళీ మనం బిల్లు మనకు తిరిగి వచ్చేస్తాం. అన్ని ఇంగ్లీష్లో ఏమంటుంది అనమాట? బిల్స్ పేయబుల్. అకౌంట్ డేటా ఎంత? 15,000. మరి డబ్బు కట్టమని యాక్చువల్లీ మనకు ఫోన్ చేశాడు కదా, ఆ ఫోన్ కానీ బస్సు కానీ వచ్చి ఉంటాడు. దానికి వచ్చి ఎంత పెట్టాడు? 50 రూపాయలు. దాని తెలుగులో ఏమంటారంటే ధృవీకరణ ఖర్చులు. ధృవీకరణ ఖర్చులు. ధృవీకరణ ఇంగ్లీష్లో ఏమంటారంటే నోటింగ్ చార్జెస్ అంటారు. నోటింగ్ చార్జెస్ అకౌంట్ అంటారు. ఎంత? 50 రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు మనం డబ్బులు ఎవరికి ఇవ్వాలి? అఖిల్కి ఇవ్వాలి. 2 అఖిల్ అని రాసుకుంటాం. 2 అఖిల్. అమౌంట్ ఎంత? 15,050 రూపాయలు. నెక్స్ట్ ఏంటి? బీయింగ్ బిల్ డిజానర్డ్. తెలుగులో బిల్లు అనాదరణ పొందింది. బీయింగ్ బిల్ డిజానర్డ్ అండ్ నోటింగ్ చార్జెస్ పెయిడ్ అండ్ ఏం రాసుకుంటారు? బీయింగ్ బిల్ డిజానర్డ్ అండ్ నోటింగ్ చార్జెస్ పెయిడ్. తెలుగులో బిల్లు అనాదరణ చెందగా ధృవీకరణ ఖర్చులు చెల్లించడం. ఇక్కడ ఒకసారి మన చెల్లించి మనకు వచ్చేసి మారణకాయ 15,000 రూపాయలు. ధృవీకరణకు వచ్చినట్టు ఏంటి? ఈ అఖిల్ గారు మనకు ఫోన్ చేశాడు కదా, ఫోన్ బస్సు మీద రావడం మీద చేశాడు కదా, దాన్ని 50 రూపాయలు ఖర్చు పెట్టాడు. 50 రూపాయలు కూడా మన మీద పెట్టుకోవాలి. 2 ఎవరికి? ఈ డబ్బులు ఎవరికి మనం? అఖిల్కి మన రుణదాత కాబట్టి క్రెడిట్ ఉంటాడు. అర్థమైందా? రుణదాత కాబట్టి ఎక్కడ ఉంటాడు అనమాట? క్రెడిటర్స్ ఆల్వేస్ షోస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ అఖిల్ దాంట్లో చెప్తుంది చూడండి. కాన్సెప్ట్ జాగ్రత్తగా చూసుకోండి. అఖిల్ ఫస్ట్ ఏం చేశాడు? సరుకు అమ్మాడు. ఎవరికి? నిఖిల్కి. అంటే అఖిల్ దాంట్లో ఫస్ట్ చెప్పకపోతే ఏం రాసుకోవాలి? నిఖిల్ ఖాతాడేటట్టు అమ్మకాలు. అంటే అఖిల్ సోల్డ్ గూడ్స్ టు నిఖిల్. దట్స్ వై నిఖిల్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అనమాట. నిఖిల్ ఏమో సంవత్సరం నుంచి ప్రయోజనం పొందుతున్నాడు, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, సరికి వెళ్ళిపోతుంది, సేల్స్ వెళ్ళిపోతున్నాయి. రెండో చిట్టబద్దు ఏంటి? అఖిల్ నిఖిల్ నమ్మడు కాబట్టి మనం ఇంకేం రాశాడు? బిల్ రాశాడు. బిల్ రాసినట్టు మనకి ఏమొచ్చింది? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నిఖిల్. అది రెండో చిట్టబద్దు. 3 నెలల బిల్లు వచ్చిన గడువు తేదీన నిఖిల్ వచ్చి డబ్బు కట్టలా మనకి. అంటే అది ఏమైపోయింది? డిసానర్ అయిపోయింది. అంటే ఆర్థిక కారణాల వల్ల డబ్బు కట్టలేకపోయాడు. మళ్ళీ అప్పుడు మనకి ఏమవుతాడు అనమాట? నిఖిల్ రుణగ్రస్తుడు అవుతాడు. 15,000 రూపాయలు అసలు మనం వాడికి ఫోన్లు బస్ ఛార్జెస్ పెట్టుకుంటాం. ఆ 50 రూపాయలు కూడా వాడి దగ్గర వసూలు చేస్తాం. 15,050. మన దగ్గర నుంచి ఏమైపోయింది అనమాట? వసూలు బిల్ వెళ్ళిపోయింది. బిల్ డిజానర్డ్ అంటారు. ఇంగ్లీష్లో ఏం రాయాలి? బిల్ డిజానర్డ్. తెలుగులో బిల్ అనాదరణ పొందింది. నిఖిల్ దాంట్లో చెప్తున్నాను చూసుకోండి. ఫస్ట్ నిఖిల్ ఏం చేశాడు? సరుకు కొనుక్కున్నాడు. కొనుక్కుంటే చిట్టపద ఎలా రాయాలి? కొనుగోలు ఖాతాడట. ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? అఖిల్. ఇంగ్లీష్లో ఏంటనమాట? పర్చేస్ అకౌంట్ టు అఖిల్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాడు?
బిల్లు రాస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు కదా ఎవరు, నిఖిల్. అంటే దానికి ఏం రాయాలన్నమాట, అఖిల్ ఖాతా డేటా టు బిల్స్ పేయబుల్ అని రాయాలి. అఖిల్ సంస్థ నుంచి ప్రయోజనం పొందుతున్నాడు, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, చెల్లింపు బిల్ వెళ్ళిపోయింది. అదొక పార్ట్. థర్డ్ స్టెప్ చూసుకోండి, గడువు తేదీన ఏమైంది, వాడు కట్టలే బిల్లు, కట్టకపోతే మళ్ళీ మనకి ఏమవుతుంది, మన బిల్లు మనకు వచ్చేస్తుంది, మన చెత్తకైతే మనకు వచ్చేస్తుంది. చెల్లింపు బిల్లు కట్ట డేటా 15,000. ధృవీకరణ ఖర్చులు అనేది ఏంటనమాట, మనకు నష్టం, ఖర్చులు నష్టాలను ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంటే అకార్డింగ్ టు నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, అవునా. అంచేత నోటింగ్ చార్జెస్ ఏంటనమాట, డెబిట్ చేయాలి. 2, ఇప్పుడు మనకు మళ్ళీ అఖిల్ ఏమవుతాడు, రుణదాత అవుతాడు కాబట్టి అఖిల్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఎంత, 15,000. ఓకేనా, లెక్క అర్థమైందా. ఇదొక మోడల్. ఇప్పుడు ఆదరణ మీద ఒక లెక్క, అనాదరణ మీద ఒక లెక్క చెప్పాను. ఇవి 4 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ చెప్పాను, బిల్లు గడువు తేదీ వరకు వాడి దగ్గర అట్టు పెట్టుకోవడం, బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోవడం, వసూలు కోసం బ్యాంకు పంపడం, ఎండర్స్ చేయడం. అందులో ఫస్ట్ మోడల్ చెప్పాను. అంటే 4 2 8 లెక్కలు, 8 మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇవాళ మీకు 2 మోడల్స్ చెప్పాను. ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 6 మోడల్స్ ఉన్నాయి. ఇవి ఎన్ని మోడల్ ఉన్నాయి, 8 మోడల్ ఉంటాయి. అందులో ఇవాళ 2 మోడల్ చెప్పాను. గడువు తేదీ వరకు బిల్లు వాడి దగ్గర అట్టు పెట్టుకుని ఆదరణ, అనాదరణ చెప్పాను అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు చెప్తాను మళ్ళీ.